శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మన మహాత్ముల బుద్ధి పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 11 ఉపదేశాత్మకత అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనం చదువుకుంటున్నాం. మహాత్ముల బుద్ధి పెట్టాడు అధ్యాయం 11 ఉపదేశాత్మకత. మానవాళి శ్రేయోజీవన విధానానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, తాత్విక రంగాల్లో ఎందరో మహానుభావులు కృషి చేస్తున్నారు. అందరికీ వందనాలు. మానవాళి శ్రేయోజీవన విధానానికి, మన శ్రేయస్సు కోసం, మనం హాయిగా బ్రతకడం కోసం, మన సుఖం కోసం ఈ శ్రేయోజీవన విధానానికి సాంఘికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగా, విద్య, వైద్య, వైజ్ఞానిక, సాంస్కృతికంగా, తాత్విక రంగాల్లో ఎందరో గొప్పవాళ్ళు కృషి చేస్తున్నారు. అందరికీ వందనాలు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూనండి కొత్తదనం కనుక్కుంటూ మనకేది ఇంకా బాగుంటుంది అన్నదాన్ని కనుక్కొని చేయడం అనేది మనకి సమాజంలో మనం ఏర్పరచుకోవడం అన్నది జరుగుతుంది. దానికి ఎంతోమంది కృషి చేస్తే తప్ప మనకి ఇట్లా అది జరగడం అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, సత్సంగం మనం ఇట్లా ఆన్లైన్ చేసుకుంటున్నాం. దానికి ఎందరో అది కనిపెట్టి అంత చేస్తుంటారు కదా, దానివల్ల అది మనకి ఇట్లా ఉపయోగపడుతుంది. ఇలాగే ఎన్నో అన్నిట్లోనూ మొత్తం చూసుకున్నా సాంఘికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయం, విద్య, వైద్యంలోనూ, ఇప్పుడు వైద్యంలో కూడా ఎన్నో వచ్చేసాయి. అసలు ట్రాన్స్ప్లాంట్లే అయిపోతున్నాయి కదా. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఇలా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎంత వాళ్ళు కృషి చేసి ఉంటారు దానికోసం కదా. ఈ అంశంలో తత్వవేత్తల మహనీయుల పాత్ర ఎంతైనా ఉంది. ఇలా మనం ఇంత అభివృద్ధి చెందడంలో ఈ అంశంలో తత్వవేత్తల మహనీయుల పాత్ర ఎంతైనా ఉందని చెప్తున్నారు. మహనీయుల పాత్ర ఉంది, లేకపోతే ఇది మానవుడికి సాధ్యపడే విషయం కాదు. ఇది మనకి స్పష్టంగా సాయి సన్నిధి గ్రంథం ఒక దాంట్లో ఉంటుంది చూడండి. సాయినాథుల వారు మన స్వాతంత్రోద్యమంలో ఆయన వెనక ఉండి నడిపించారు అందరినీ కదా. బాలగంగాధర తిలక్ కూడా సాయినాథుల వారిని ఆశ్రయిస్తారు. ఎంతోమంది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ బాబా దగ్గరికి వచ్చారు, వారు ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే గాంధీ గారు వస్తున్నట్టుగా కూడా ఆయన సూచన ఇచ్చారు. ఇట్లా అన్నీ వారు వెనక ఉండి మనకి నడిపిస్తూ ఉంటారనమాట. వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది దాంట్లో. శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, జగద్గురు శంకరాచార్యులు, మహమ్మద్ ప్రవక్త, క్రీస్తు, గురునానక్, కబీరు, తుకారాం, మీరాబాయి, యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరవింద ఘోష్, షిరిడి సాయినాథుడు, భగవాన్ రమణ మహర్షి మున్నగు మహాత్ముల ఆచరణ సందేశాల ద్వారా మన జీవన విధానానికి మార్గం తెలుసుకోగలుగుతున్నాం. మనం ఇంతమంది సద్గురువులు, మహనీయులు ఉండడం వలన మన జీవన విధానం ఎట్లా ఉండాలనే దానికి మార్గం మనం తెలుసుకోగలుగుతున్నాం. అట్టి తత్వదర్శులు వారసుడిగా శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఒక ఆదర్శ ఉపదేశకులుగా వెలిగారు. ఇంతమంది తత్వదర్శులకి వారసుడుగా మాస్టర్ గారు, ఎక్కిరాల భరద్వాజ గారు మాస్టర్ గారు ఒక ఆదర్శ ఉపదేశకులుగా ఆయన వెలిగారు. వారి రచనల ద్వారా మానవాళికి వారు అందజేసిన సందేశం ఏమిటి? అసలు ఆయన రచనలు ఎందుకు, ఏమిటి అసలు ఆయన అందజేసింది ఏంటి సందేశం ఈ మానవాళికి అంటున్నారు. ఒక్కసారి పరిశీలిస్తే నేటి సమాజ రుగ్మతలు, మత ఘర్షణలు, కులతత్వాల వంటి సంకుచిత ధోరణుల నివారణకు కావలసిన దివ్య ఔషధం వారి రచనల్లో దండిగా, మెండుగా, కుప్పలు తెప్పలుగా లభిస్తుంది. మాస్టర్ గారి రచనలు చూస్తే ఒకసారి కనుక మనం పరిశీలిస్తే నేటి సమాజంలో, ఇప్పుడున్న సమాజంలోని రుగ్మతలన్నీ కనబడతాయి అన్నమాట. ఎట్లా మనం నిర్మూలించుకోవాలని, మత ఘర్షణలు, మతాల పేరుతో జరిగే ఘర్షణలు,
కులతత్వాలు, కులం పేరుతో జరిగే ఘర్షణలు, సంకుచిత ధోరణులు నివారణకు కావలసిన దివ్య ఔషధం, అవన్నీ నివారించుకోవాలంటే సమాజంలో మనకి కావలసిన దివ్య ఔషధం అనేది మంచి మందు ఆయన రచనల్లో మనకి దండిగా మెండుగా కుప్పలు తెప్పలుగా లభిస్తుంది. మీరు బాబా దగ్గర తీసుకున్నా, మాస్టర్ గారి దగ్గర తీసుకున్నా అద్భుతంగా వీటికన్నిటికీ మందు మనకి లభిస్తుంది అనమాట. ఎందుకంటే సాయినాథుల వారి తత్వం ఏదైతే ఉన్నదో అదే మాస్టర్ గారిది. అందువల్ల ముఖ్యంగా నేడు భిన్న మత, జాతి, కుల వర్గాల వారు కలిసి మనుగడ సాగించవలసిన ప్రజలకు మనశ్శాంతి లేని పరిస్థితులకు, భ్రష్టులకు, బాధాతప్త దుష్టులకు జీవిత గమ్యం తెలుసుకోలేక అగమ్య గోచరంగా ఉంటూ ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తపిస్తున్న వృద్ధులకు, మేధావులకు, నాయకులకు, పండిత పామరులకు, ధనికులకు, పేదలకు, స్త్రీ పురుషులకు వీరు వారనేలా అందరూ ఆచరించి ఆనందించదగిన శ్రేయో మార్గం వీరి రచనల్లో మనకు లభిస్తుంది. ముఖ్యంగా నేడు ఏమవుతుందంటే వేరు వేరు మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు అందరూ కలిసి మనుగడ సాగించవలసిన ఆవశ్యకత మనకు ఉంది. అందరం కలిసి జీవించాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉన్నది. ఏమవుతుంది, మనకి మనశ్శాంతి లేని పతితులకు కానీ మన మనశ్శాంతి అనేది ఉండట్లేదు ఏదో రకంగా కదా. భ్రష్టులకు, బాధాతప్త దుష్టులకు ఏదో బాధ మనకి ఏదో రకంగా. జీవిత గమ్యం తెలుసుకోలేక అగమ్య గోచరంగా ఉంటూ అసలు మన జీవిత గమ్యం ఏమిటి అసలు అని తెలుసుకోకుండా ఏదో బతుకుతూ బావిలో కప్పలాగా బతుకుతూ అన్నమాట. అసలు ఏంటి మన జీవితంలో చేయవలసింది? ఏదో పుడుతున్నాం, ఏదో ఉంటున్నాం, తింటున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, పిల్లల్ని ఏదో పెద్దవాళ్ళు చేస్తున్నాం, తర్వాత చనిపోతున్నాం. ఏంటి అసలు పర్పస్ కదా, అగమ్య గోచరం రైట్. మనకి అలాగా ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తప్పిస్తున్న వృద్ధులకు, మేధావులకు అందరూనండి, వీళ్ళు వాళ్ళు అనేది లేదు. ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తప్పిస్తూ ఉంటాం మనం అందరం. ఇందులో ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. అందరం మనం వృద్ధులు ఉంటారు, మేధావులు ఉంటారు, దాంట్లో నాయకులు, పండిత పామరులు, ధనికులు, పేదలు, స్త్రీ పురుషులు, వీరు వారనేలా అందరూ ఆనందించదగిన శ్రేయో మార్గం వీరి రచనలో మనకు లభిస్తుంది. వీరు వారనేది లేదు, అందరికీ ఇదే పరిస్థితి. ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన. ఎన్ని లభించినా మనకు కొత్తవి వస్తూనే ఉంటాయి. ఎవరికి ఉండేది వాళ్ళకి, ఎవరి స్థాయిలో వాళ్ళకి. ధనికుడైనా వాడికే, వాడి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. పేదలకి వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. పండితులకి వాళ్ళ దాంట్లో వాళ్ళకి, పామరులకి వాళ్ళ దాంట్లో వాళ్ళ, అందరికీ, నాయకులకి, మేధావులకి, వృద్ధులకు, అందరికీ, స్త్రీ పురుష ఎవరికి తేడా, ఎవరి దాంట్లో వాళ్ళకి ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసం తపన. అది మన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి అందరము ఆచరించి ఆనందించదగిన శ్రేయో మార్గం మాస్టర్ గారు రచనల్లో మనకి లభిస్తుంది అంటున్నారు. వారు ఏం చేశారో అదే చెప్పారు, ఏం చెప్పారో అదే చేశారు. మాస్టర్ గారిది ఎట్లా ఉంటుందంటే మహనీయులందరూ వాళ్ళది ఏం చేశారో అదే చెప్పారు. ఆయన ఏం చేశారో అదే చెప్పారు, ఏం చెప్పారో అదే చేశారు, ఆయన చెప్పిందే చేశారు. చూడండి, మామూలుగా జనరల్గా మన సమాజంలో ఏం చూస్తామంటే మైక్ పట్టుకుని మాట్లాడేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్నో నీతులు చెప్తారు, ఎన్నో చెప్తారు, కానీ వాళ్ళ ఆచరణలో ఉండదు అది. పైగా స్టేజ్ ఎక్కినప్పుడు ఒక ఊపు, అది మంచి మాటలు చెప్పడం అంతే. ఇప్పుడు నేను ఇవన్నీ చదువుతున్నానండి, ఇట్లా దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ నేను ఆచరిస్తానా అన్నీ? లేదు కదా. మీకేం తెలుస్తుంది చెప్తున్నప్పుడు? అబ్బా ఎంత బాగా చెప్తున్నారని అనిపిస్తుంది. మనకు బయట కూడా అంతే, దొంగ గురువుల దగ్గర అక్కడ అంతా అదే మనకు ఉంటుంది. బా ఎంత బాగా చెప్పేస్తున్నారు అనుకొని మనం ఏం చేస్తాం, వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాం. చాలా గొప్పవాళ్ళు, కానీ వాళ్ళ ఆచరణ ఎప్పుడైనా చూస్తాం వాళ్ళ దగ్గర ఉండి? వాళ్ళు చెప్పింది ఆచరిస్తున్నారా వాళ్ళు? కదా, అది ముఖ్యం. మహాత్ములు అంటే ఎట్లా ఉంటారు, మహనీయులు అసలైన సద్గురువు అంటే ఎట్లా ఉంటారు? వాళ్ళు ఏం చేస్తారో అదే చెప్తారు, వాళ్ళు ఏం చెప్పారో అదే చేస్తారు. మాటకేను చేతలకి అసలు ఎక్కడ డిఫరెన్స్ కనబడదు, అసలు ఉండదు.
మామూలుగా జనాల్లో ఏముంటుంది, మాట పైకి చెప్పేది మాట ఒక రకంగా ఉంటుంది, చేసే పనులు వేరేలా ఉంటాయి, అట్లా ఉంటుంది. కానీ మహాత్ముల దగ్గర అది కనపడదు. నిజమైన సద్గురువుల దగ్గర అట్లా ఉండదు. ముఖ్యంగా మాస్టర్ గారిలో చూడొచ్చు, మాస్టర్ గారిలో అమ్మగారిలో అది వాళ్ళ ఆచరణతో చూపించారు మనకి అన్నీ. వారు ఏం చెప్పారో చేస్తూ చూపించారు, ఏం చేస్తున్నారో దాన్నే చెప్పారు, అంతే. అంత పర్ఫెక్ట్గా అనమాట ధర్మాచరణ అంతలా చేశారు వాళ్ళు. మనకి ఇంకా ఉదాహరణ కూడా ఉంటుంది, రామకృష్ణ పరమహంసది. ఒకసారి ఒక ఆవిడ, మనం చెప్పుకున్నాం చాలాసార్లు ఇది, ఒక ఆవిడ ఒక పిల్లవాడిని తీసుకొచ్చి స్వామి వీడు రోజు తీపి తింటున్నాడు, కొంచెం తినద్దు అని చెప్పండి స్వామి అంటారు. అంటే స్వామి అంటే ఆయన అంటారు, రామకృష్ణ పరమహంస, సరే మీరు రేపు రా బాబు అని చెప్తారు, రేపు తీసుకురమ్మంటారు. సరే మొన్నాడు వస్తారు, స్వామి చెప్తారు, ఆయన చెప్తారు కదా అని. తర్వాత మళ్ళీ మొన్నాడు రమ్మంటారు, అలాగా మళ్ళీ పెడుతుంది ఆవిడ, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మొన్నాడు రమ్మంటారు, మళ్ళీ వస్తుంది. అట్లాగా ఒక వారం, 5 రోజుల వారం అవుతుంది. అయిన తర్వాత ఒకరోజు, బాబు ఇంకా నువ్వు తీపి తినక నాన్న అని చెప్తారు. ఆవిడ అంటుంది, ఈ మాట ముందే చెప్పచ్చు కదా, ఇన్ని రోజులు నన్ను తిప్పించారు, ఆ రోజే చెప్తే పోయేది కదా, తినద్దు అని చెప్తున్నారు, దాన్ని చెప్పచ్చు కదా. అప్పుడే అంటుంది ఆవిడ. అంటే అప్పుడు చెప్తారు, అమ్మ నేను కూడా నిన్నటి వరకు నేను తిన్నాను, ఈ రోజుతో అది నేను మానేశాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అబ్బాయికి అని చెప్తారు. చూడండి, వారు ఆచరిస్తే కానీ చెప్పరు అట్లా. మనలా కాదు, మనం ఎన్నో కబుర్లు చెప్తాం నీతులు కదా, కానీ మన ఆచరణలో ఏమి ఉండదు. కానీ మహాత్ముల్లో, అసలైన సద్గురువుల్లో అది మనం చూస్తాం అన్నమాట. ఏంటంటే మాస్టర్ గారు ఏం చేశారో అదే చెప్పారు, ఏం చెప్పారో అదే చేశారు. అదే ఆచార్యుల వారిలోని సుగుణం. ఏ సిద్ధాంతానికి అమ్ముడు పోక, సంకుచిత భావాల్ని మన నెత్తిన రుద్దక, జిజ్ఞాస కలిగించి, గాఢమైన విశ్వాసాన్ని పాదుకొల్పి, మనల్ని ఆధ్యాత్మికత వైపు, ధార్మిక క్రియాశీలత వైపు నడిపించడమే వారి ఉపదేశాత్మకత. మాస్టర్ గారిది ఏంటంటే ఏ సిద్ధాంతానికి ఆయన అమ్ముడుకుపోలేదు, ఏదో ఒక సిద్ధాంతానికి ఆయన కట్టుబడిపోయి అలా లేరు మాస్టర్ గారు. సంకుచిత భావాల్ని మన నెత్తిన రుద్దక, ఎప్పుడు సంకుచితమైన భావాలు మన నెత్తిన ఎప్పుడు పెట్టలేదు మాస్టర్ గారు. జిజ్ఞాస కలిగించేవారు. ఎప్పుడు మాస్టర్ గారి దగ్గర ఏముండేది అంటేనండి, కంపల్షన్ అనేది ఉండేది కాదు, అస్సలు ఎప్పటికీ ఉండదు. కంపల్షన్ అనేది లేదు, ఏది మంచిదో చెప్తారు ఆయన, అంతే. నీకు నచ్చి నడుచుకున్నావా నడుచుకున్నావు కదా. ఆయన మీద ఇష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా అది నచ్చుతుంది మనకి. అది ఆయన చెప్పేది అబ్బబ్బా ఇది కరెక్ట్ అని అనిపించినప్పుడు మనకు అది చేయాలనిపిస్తుంది. అట్లీస్ట్ ప్రయత్నం చేయడం అనేది కూడా మనం మొదలు పెడతాం. అంతేకాని నెత్తిని రుద్దడం అనేది అసలు ఎప్పుడూ లేదు. మాస్టర్ గారు చెప్పేవారు ఏది మంచిదో చెప్పి నీకు ఎట్లా అనిపిస్తే అట్లా, అంతే. దీని ఉదాహరణ ఒకటి మనం ఇందులోనే చూసుకున్నాం. మహాత్ములు ముద్దు పెట్టారు. చాలామందికి మాస్టర్ గారు స్కూల్ పెట్టుకోమని చెప్పారు. కొంతమంది పెట్టుకోలే, వినలే. తర్వాత బాధపడ్డారు వాళ్ళందరూ, అయ్యో అప్పుడు మాస్టర్ గారు చెప్పారు చేయాల్సిందే. అలా ఎన్నో ఆయన చెప్పినవి చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అది అందుకని సంకుచిత భావాలు మన నెత్తిన మనకి జిజ్ఞాస కలిగించేవారు. ఎప్పుడు ఇది ఇంతే అనడం లేదు, అది ఎందుకో ఏమిటో ఎందుకు కరెక్టో మనని ఆలోచింపజేసి మనకి తృప్తికరంగా అయ్యే వరకు మాస్టర్ గారు చెప్తూనే ఉండేవారు. తృప్తిగా అది మనం తెలుసుకోవాలి, దానికి క్లారిటీ రావాలి మనకి, అంతలా చెప్పేవారు మాస్టర్ గారు. అంతేగాని ఇది ఇంతే అనడం లేదు. మనం జనరల్గా పిల్లల్ని ఏం చేస్తాం, ఏదైనా అడిగితే అది అంతేరా అంటాం, అంతే. అవునా? ఎందుకంటే మనకే తెలియదు ఏది ఎందుకో. అమ్మ పూజ ఎందుకు చేయాలని అడిగాడు అనుకోండి, వచ్చి దేవుడు కాబట్టి చేయాలి, లేకపోతే దేవుడికి నమస్కారం ఎందుకు పెట్టాలని అడిగాడు అనుకోండి, బాబాయ్ కళ్ళు పోతే పెట్టాలంటాం. వాడికి ఏమవుతుంది, దేవుడు అంటే అమ్మో పెట్టకపోతే ఏదో అవుతుంది అనుకుంటాడు, నమస్కారం పెట్టకపోతే ఏదో అవుతుంది అనుకుంటాడు వాడు. ఇంకా వాడికి ఏమవుతుంది, భగవంతుడు అంటే ఏ అభిప్రాయం వస్తుంది వాడికి కదా, భయం మొదలవుతుంది పిల్లలకు. అప్పుడు ఏదో అవుతుంది అమ్మో పెట్టకపోతే. పెద్దవాళ్ళు కూడా అలాగే పెడుతూ ఉంటారు కదా, ఏదో అయిపోతుందని.
ఆయనంత కరుణామయుడు, దయామయుడు. ఎట్లాంటి ఆయన అక్కడ నాస్తికులకు కూడా ఆయన ఊపిరిని ఇస్తున్నారు, ఆహారాన్ని ఇస్తున్నాడు ఆయన. నాస్తికులకు కూడా ఆయన కాదన్న వాళ్ళకు కూడా కదా, అంతటి కరుణామయుడు ఆయన. ఆయన పూజించకపోయినా, ఆయన పేరే తలవకపోయినా అన్నీ ఇస్తున్నాడు కదా ఆయన. అంటే అసలు నమస్కారం పెట్టామంటే ఏ భావంతో పెట్టాలి ఆలోచించుకోవాలి. ఇక్కడ భయం కాదు, అక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ నమస్కారం పెడితే దాన్ని భక్తి అనుకుంటాం, అది కూడా ఉంది. చూడండి, నమస్కారం పెట్టేస్తే భక్తుడు అనుకుంటాం. భక్తుడు అంటే ఎట్లా ఉండాలి, వాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అసలు? ఇవన్నీ ఉండవు. ఆయన రోజు నమస్కారం పెడుతున్నాం, రోజు పూజ చేస్తున్నాం, రోజు గుడికి వెళ్తున్నాం, అందుకని మనం భక్తులు అనుకుంటాం. అసలైన భక్తులు ఎట్లా ఉన్నారు చరిత్రలో? మనం ఎట్లా ఉన్నాం, ఎట్లా అనుకోగలం భక్తులు అని మనం కదా? ఆయన కరుణ వల్ల మనం ఇంకా ఇట్లా ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. అంతటి కరుణామయుడు కాబట్టే మనం హాయిగా ఇట్లా జీవిస్తున్నాం. ఆహారం ఉంది, గాలి పీల్చుకుంటున్నాం, బతుకున్నాం. ఇంకా రాత్రి పడుకున్న పొద్దున్న లేచాం మనం, ఇంకా గుండె కొట్టుకుంటోంది మనకి. తిన్న ఆహారం జీర్ణం అవుతుంది, వాక్కు చక్కగా వస్తుంది, అన్నీ చూడగలుగుతున్నాం. అంత ప్రకృతి, మనుషులు అన్నిటినీ. చేతులు కదులుతున్నాయి మన పని మనం చేసుకోవడానికి, కాళ్ళు కదులుతున్నాయి నడవడానికి. మరి ఇదంతా ఇచ్చింది ఎవరు మనకి కదా? మన శరీరం నుంచి మనం వాడుకునే ప్రతిదీ, టెక్నాలజీ కానివ్వండి, ఇంకోటి కానీ, వస్తువులు కానివ్వండి, ఒక కుర్చీలో కూర్చున్నామంటే ఆ కుర్చీ కానివ్వండి, ఏదైనా ఎవ్రీథింగ్ మొత్తం కదా. అదంతా మనం గుర్తుపెట్టుకుని నమస్కారం చేసి పూజ చేసాం అనుకోండి, అది కదా. పిల్లవాడికి అట్ట అవగాహన వచ్చేలాగా మనం చేయగలగాలి. అప్పుడు వాడు పెట్టే నమస్కారం వేరేలా ఉంటుంది. భయం కాదు, అద్భుతమైన ప్రేమ వస్తుంది ఆ పిల్లవాడికి కదా. అంతా వివరించి చక్కగా చెప్తే చాలా చాలా బాగుంటుంది. అసలైన భక్తి వస్తుంది. మనలో ఉండరు వాళ్ళు. అప్పుడు పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా అని చేయడం అట్లా కాదు. అంతటి మెచ్యూరిటీ అట్లా రావాలి. తల్లిదండ్రులు కూడా అట్లా చెప్పగలిగేలాగా అట్లా ఉండాలంటే, పిల్లల్ని ఎట్లా తయారు చేయాలన్నది అట్లా దృక్పథం మనకు ఉండాలంటే అందరూ మాస్టర్ గారి గ్రంథాలు చదవవలసిందే. చదువుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ మాస్టర్ గారు మనలో జిజ్ఞాసను కల్పించడమే తప్ప మనం నెత్తిన రుద్దడం అనేది మాస్టర్ గారి మార్గంలో లేదు. చక్కగా జిజ్ఞాస కలిగిస్తారు మనలో. ఆయన మనకు మనం తెలుసుకునేలా చేస్తారు. ఆ ఫ్రీడమ్ ఉంది మాస్టర్ గారి శరీరంతో ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడైనా మనం ఆయన్ని చెప్పుకుంటే సమాధానం లభిస్తుంది. ఎంతోమందికి అనుభవాలు అవి మనం అడగచ్చు ఆయన్ని. నాకు ఈ విషయంలో డౌట్ ఉంది మాస్టర్ గారు, చక్కగా అడగచ్చు, ఎప్పటికీ పలుకుతారు ఆయన. అట్లా కలిగించి మనలో గాఢమైన విశ్వాసాన్ని పాదుకొల్పి మనల్ని ఆధ్యాత్మికత వైపు, ధార్మిక క్రియాశీలత వైపు నడిపించడమే వారి ఉపదేశాత్మకత. మనల్ని అట్లా చక్కగా నడిపించడమే వారి ఉపదేశం. అదే ఉపదేశాత్మకత అయింది. ఇందులో మనకి మత సామరస్యం, మతద్వేషంతో మంటగలుస్తున్న మానవాళికి మానవతా విలువల్ని తెలియజేస్తూ అన్ని సాంప్రదాయాల ఆదర్శము, ధ్యేయము ఒకటేనని తన నిత్య జీవితాన్ని ఒక ఉదాహరణగా గడిపారు మాస్టర్ గారు. మతద్వేషంతో మంటగలుస్తున్న మానవాళికి, ఈ మానవాళి ఏంటంటే అప్పుడు ఇప్పుడు కూడా మతద్వేషం. ఒక మతం అంటే ఒక మతాన్ని పడదు, ఈ మతం వాడికి ఆ మతం పడదు, ఆ మతం వాడికి ఈ మతం వాడు అంటే పడదు, గందరగోళం. మానవతా విలువలను తెలియజేస్తూ అసలు మనుషులు ఏంటి, ఏ విలువతో ఎట్లా బతకాలి అనే దాన్ని తెలియజేస్తూ అన్ని సాంప్రదాయాల ఆదర్శము, ధ్యేయము ఒకటేనని, అన్ని మాస్టర్ గారి గ్రంథాల చేత మనకు అర్థమయ్యేది ఏంటంటే అన్ని సాంప్రదాయాల యొక్క ఆదర్శం, ధ్యేయం ఒకటే. అన్నీ ఒకటే కానీ వేరు సాంప్రదాయాలుగా మనకి కనిపించవచ్చును గాక. కాబట్టి అన్నిటి ధ్యేయం, అన్నిటిది ఒకటే. ఈ దారులు వేరుగా ఉన్నాయి తప్ప వెళ్ళేది ఒక చోటుకి, ధ్యేయం ఒకటే. ఒక ప్లేస్కి వెళ్ళాలి, దానికి వేరు వేరు రూట్లు ఉన్నాయి అంతే.
వేరు వేరు రూట్లు తప్ప వెళ్ళాల్సింది ఒక చోటుకే. అందరూ ధ్యేయం ఒకటే, ఆదర్శం ఒకటే. తన నిత్య జీవితాన్ని ఒక ఉదాహరణగా గడిపారు మాస్టర్ గారు. దీనికి అంతటికీ ఒక ఆయన నిత్య జీవితం ఒక ఉదాహరణ ఆయనది, మాస్టర్ గారిది. అలా గడిపారు ఆయన. మతం పేరిట సంఘర్షణలు, లూటీలు, మారణ హోమాలు వీరి దృష్టిలో భ్రష్టతకు పరాకాష్ఠయే. బాబా అయినా మాస్టర్ గారైనా ఏ మహనీయులైనా మతం పేరుతోటి సంఘర్షణలు, లూటీలు, మారణ హోమాలు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చావడం మతం పేరుతోటి, ఇవన్నీ వారి దృష్టిలో భ్రష్టతకు పరాకాష్ఠ. మనం భ్రష్టులు అవడానికే అవన్నీ, ఇంకా చాలామందిని పాడు చేయడానికే ఇవన్నీ. ఐక్యత లేకుండా ఏంటది తెలుస్తూనే ఉంటాయి బయటికి కదా. మతం ఏదైనా సాటివారిని ద్వేషించటం కన్నా పాపం మరొకటి లేదు. మతం ఏదైనా కానివ్వండి, కానీ సాటి వారిని ద్వేషిస్తున్నాం చూసారా, అంతకన్నా పాపం మరొకటి లేదు. అది చాలా పాపం. అట్లా అసలు సాటివారిని ద్వేషించడం పాపం. మళ్ళీ వీడు ఈ మతంలో ఉన్నాడు కాబట్టి వీడు ఇది అనుకుంటూ ద్వేషించడం మహాపాపం, అంతే కదా. అలా ద్వేషిస్తూ దానిని సమర్థించుకోవడానికి మత గ్రంథాలను పఠిస్తే సైతాన్ పవిత్ర గ్రంథాలను వల్లించినట్లు ఉంటుందంటారు. అలా ద్వేషిస్తూ దాన్ని సమర్థించుకోవడానికి, ఇలా ద్వేషించుకుంటూ దాన్ని మంద కరెక్ట్ అని సమర్థించుకోవడానికి అనమాట. ఏ మతం వాడైనా ఆ మత గ్రంథాలను పఠిస్తే దానికోసం వాడు పఠిస్తాడు. ద్వేషించడాన్ని అంటే నాది కరెక్ట్ అని చెప్పి మత గ్రంథాలు చదువుతూ సమర్థించుకుంటాడనమాట. అలాంటి వాడు ఏమిటివాడు సైతాను పవిత్ర గ్రంథాలను వల్లించినట్లుంటుంది. ఒక సైతాను పవిత్ర గ్రంథం వర్లిస్తే అలా ఉంటుంది. ఒక రాక్షసుడు ఉన్నాడండి, వాడు మనుషులను తింటూ ఉంటాడు, మహా బాధ పెడుతూ ఉంటాడు, పరమ దుర్మార్గుడు. వాడేదో పవిత్ర గ్రంథాలు చదువుతున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది కదా. అలా ఉంటుంటుంది అట్లా చేసేవాళ్ళు. వీరి భావాలకు అనుగుణంగానే 1 శ్రీ సాయి లీలామృతం, 2 సాయినాథ ప్రబోధామృతం, 3 ఏది నిజం, 4 మతం ఎందుకు, 5 విజ్ఞాన వేచికలు, 6 తాజుద్దీన్ బాబా చరిత్ర, 7 టిబెట్ యోగి మేలారేపా మున్నగు గ్రంథాలు మత సామరస్యతకు పరాకాష్ఠగా నిలుస్తాయి. ఇట్లా మన మాస్టర్ గారి గ్రంథాలు కొన్ని చూసుకుంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మత సామరస్యతకు పరాకాష్ఠగా ఉంటాయన్నమాట. శ్రీ సాయి లీలామృతంలో షిరిడీ సాయి జీవిత విధానాన్ని పరిచయం చేస్తూ వారి తల్లిదండ్రులు జనన కుల మతాలు ఏమిటో తెలియవు, కానీ వారు అన్ని మత సాంప్రదాయాలను గౌరవించేవారని, వారి వద్ద కాశీనాథ్ ఉపాసనీ శాస్త్రి, నానా చందోర్కర్, శ్యామ, మహల్సాపతి, దాసగను, తాత్య, కుశాభావు మున్నగు శుద్ధ శ్రోత్రియులకు హిందూ భక్తులు, హీడాబేగ్, చోటే ఖాన్, యాకూబ్, అమీరుద్దీన్, అబ్బాసేట్, ఇమాంబాయి, దర్వేష్ షా, బన్నేమియా మున్నగు ముస్లిం భక్తులు, సిద్ధపురుషులు, శిష్యులు, చక్రనారాయణన్ మున్నగు క్రిస్టియన్ భక్తులు, పర్షియన్ భక్తులు ఉండేవారని, వారందరినీ సమానంగా చూస్తూ ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరించుకోమని చెప్తూ వచ్చేవారని శ్రీ భరద్వాజ గారు వివరించారు. మాస్టర్ గారు బాబా గురించి చెప్తూ ఈ రకంగా చెప్పేవాళ్ళు అనమాట. సాయి లీలామృతంలో సాయినాథుల వారి యొక్క జీవిత విధానాన్ని పరిచయం చేస్తూ ఏం చెప్పేవారట, బాబాకి వారి తల్లిదండ్రులు ఎవరో, అసలు జననం, కులం ఏమిటో, మతం ఏమిటో ఆయనది ఎవ్వరికీ తెలియదు. కానీ వారు అన్ని మత సాంప్రదాయాలను గౌరవించేవారు. బాబా అన్ని మతాల వాళ్ళు వచ్చేవారు బాబా దగ్గరికి, అందరినీ గౌరవించేవారు, అన్ని సాంప్రదాయాల వాళ్ళని బాబా. వారి వద్ద కాశీనాథ్ ఉపాసనీ శాస్త్రి, వీళ్ళందరూ శ్రోత్రియులు, అలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు, హిందూ భక్తులు, శ్రోత్రియులైన వాళ్ళు. కాశీనాథ్ ఉపాసనీ శాస్త్రి, నానా చందోర్కర్, శ్యామ, మహల్సాపతి, దాసగను, తాత్య, కుశాభావు మున్నగు శుద్ధ శ్రోత్రియులకు హిందూ భక్తులు మనకు ఉన్న సాయి సన్నిధిలో మనం చదువుకుంటాం. లీలామృతంలో కూడా హిందూ భక్తులు ఉన్నారు. అలాగే హీడాబేగ్, చోటే ఖాన్, యాకూబ్, అమీరుద్దీన్, అబ్బాసేట్, ఇమాంబాయి, దర్వేష్ షా, బన్నేమియా మున్నగు ముస్లిం భక్తులు, సిద్ధపురుషులు, శిష్యులు వాళ్ళు కూడా ఉన్నారు. ముస్లిం వాళ్ళు ఉన్నారు,
హిందువులు ఉన్నారు, అలాగే చక్రనారాయణ మున్నగు క్రిస్టియన్ భక్తులు కూడా ఉన్నారు, అలాగే పర్షియన్ భక్తులు ఉండేవారు, పర్షియన్స్ కూడా ఉండేవారు బాబా దగ్గర. అలా వారందరినీ సమానంగా చూశారు, అందరినీ సమానంగా చూసేవారు. ఎవరైనా ఏ మతం వాళ్ళైనా సరే ఎవరి సాంప్రదాయాన్ని వారు అనుసరించుకోమని చెప్తూ వచ్చేవారు. ఎవరి సాంప్రదాయాల్ని వాళ్ళు అనుసరించుకోండి అని చెప్పేవారు అని మాస్టర్ గారు వివరించేవారు బాబా గురించి. ముస్లిం భక్తులచే నమాజ్, ఫాతిహా, ఖురాన్ చదివించేవారని, ముస్లిం ఫకీర్లు విశ్రాంతి గృహాలైన తాకియాకి వెళ్ళి ఫకీర్లతో కలిసి గజ్జె కట్టి నృత్యం చేస్తూ అరబ్బీ, పార్సీ భాషల్లోని భక్తి గీతాలని, కబీరు తత్వాలని పాడేవారని. ఇప్పుడు ముస్లిం భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు నమాజ్, వాళ్ళ చేత నమాజ్ చేయించేవారు, ఫాతిహా, ఖురాన్ చదివించేవారు. ముస్లిం ఫకీర్లు విశ్రాంతి గృహాలైన తాకియాకి బాబా కూడా వెళ్ళి అక్కడ నృత్యం చేసేవారు. ఆయన అక్కడ ఫకీర్లతో కలిసి గజ్జె కట్టి నృత్యం చేస్తూ అరబ్బీ, పార్సీ భాషల్లో భక్తి గీతాలు, కబీర్ తత్వాలను పాడేవారు. అందరు కలిసి చక్క పాడుకునేవాళ్ళు అక్కడ. హిందూ భక్తులచే గీత, దాసబోధ, శ్రీరామ విజయం, శ్రీ గురు చరిత్ర, విష్ణు సహస్రనామం మొన్నగు గ్రంథాలను చదివించేవారని. హిందూ భక్తులు వచ్చారనుకోండి, వాళ్ళ చేత భగవద్గీత, దాసబోధ, శ్రీరామ విజయం, గురుచరిత్ర, విష్ణు సహస్రనామం, మనం లీలామృతం చూస్తే ఇవన్నీ తెలుస్తాయి మనకి, మొన్నకు గ్రంథాలను చదివించేవారు వాళ్ళ చేత. అంటే ఎవరిదే వాళ్ళు పాటించుకోవడం అనమాట అండి, పాటింపజేసేవాళ్ళు అట్లా. పార్సీ మతస్థులకు అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వహించేవారని. ఇదే పార్సీ మతస్థులు వచ్చారనుకోండి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి అగ్నిహోత్రం ఏదో ఉండేట అది నిర్వహించేవారు. శ్రీరామనవమి రోజున హిందూ ముస్లించే చందనోత్సవాలు నిర్వహించేవారని పేర్కొంటారు. శ్రీరామనవమి రోజున హిందూ భక్తుల చేత చందనోత్సవం చేయించారు. సాయంత్రం ఏమో ఉరుసు జరిగేది. రెండిట్లోనూ అందరూ పాల్గొనేవాళ్ళు చక్కగా ఆనందంగా. ఒకరోజు బడే బాబా హిందువును ముస్లింగా మార్చగా ఆ వ్యక్తితో సాయి అబ్బను మార్చుకున్నావట్రా అని హుంకరించి వాడి చెంప పగలకొట్టినట్టు చిత్రించిన సన్నివేశాల్లో సంఘంలో కరుడుగట్టిన మతమౌఢ్యానికే తగులుతుందా చెంపపెట్టు అనే ఉత్కృష్ట సందేశాన్ని శ్రీ భరద్వాజ్ గారు మనకు అందిస్తున్నారు. ఒకరోజు బడే బాబా అనే అతను ఒక హిందువుని ముస్లింగా మార్చుతాడు. వచ్చి బాబా దగ్గరికి వచ్చి చాలా గర్వంగా చూపిస్తాడు ఆ వ్యక్తిని. అప్పుడు బాబా అతన్ని అబ్బను మార్చుకున్నావట్రా అని హుంకరించి వాడు చెంప మీద ఒకడు కొడతారు, చెంప పగల కొడతారు. ఈ సన్నివేశం ఎలా ఉంటుందంటే, సంఘంలో కరుడుగట్టిన మతమౌఢ్యానికి తగులుతుందా చెంపపెట్టు. అతనికి ఒక్కరికే కాదండి, సంఘంలో కరుడు కట్టిన మతమౌఢ్యానికి అదే చెంపపెట్టు అంటున్నారు అనే ఉత్కృష్ట సందేశాన్ని శ్రీ భరద్వాజ గారు మనకు అందిస్తున్నారు. హజరత్ తాజుద్దీన్ బాబా చరిత్రలో నాగపూర్లో హిందూ ముస్లిం భక్తులు ఎంతో ప్రేమభావంతో అన్నదమ్ముల వలె మెలిగేవారని, బెంజ్ అనే అమెరికన్ బాబా దగ్గర ఖురాన్ నేర్చుకున్నట్లు, పార్సీ మతస్థులకు అవతార్ మెహర్ బాబా వీరిని దర్శించినట్లు తెలియజేస్తారు. మనకి ఇంకా మహనీయుల దగ్గర ఇవన్నీ మనకి స్పష్టం అవుతూ ఉంటాయి. ఏంటంటే ముస్లిం నాగపూర్లో తాజుద్దీన్ బాబా చరిత్రలో నాగపూర్లో హిందూ ముస్లిం భక్తులు ఎంతో ప్రేమభావంతో అన్నతమ్ముల వల్లే మెలిగేవారట. తాజుద్దీన్ బాబా గారి దగ్గర వాళ్ళు హిందూ భక్తులు, ముస్లిం భక్తులు అన్నతమ్ముల్లో ఉండేవారట. బెంజ్ అనే అమెరికన్ బాబా దగ్గర ఖురాన్ నేర్చుకుందట. ఒక అమెరికన్ మహిళ, ఒక ఆవిడ బాబా దగ్గరికి వచ్చి ఆవిడ ఖురాన్ నేర్చుకుందట. పార్సీ మతస్థులకు అవతార్ మెహర్ బాబా వీరిని దర్శించినట్లు తెలియజేశారు. అలాగే పార్సీ మతస్థులైన మెహర్ బాబా గారు ఆయన కూడా తాజుద్దీన్ బాబా గారిని దర్శించారట. అలాగే బాబాని కూడా, సాయినాథుల వారిని కూడా ఆయన దర్శించుకున్నారు. శ్రీ తాజుద్దీన్ బాబా సిద్ధి పొందిన రోజున పండరిలో రుక్కుబాయి, పాండురంగ స్వామి దేవతా విగ్రహాలు ఏకధాటిగా 12 గంటలు కన్నీరు కార్చినట్టు ఈవినింగ్ న్యూస్ 25/8/1925 మొన్న పత్రికల్లో ప్రకటించినట్లు అధికారులు అనధికారులు తిలకించినట్లు భరద్వాజ గారు తెలియజేశారు. అదే కాకుండా ఇదేంటంటే అద్భుతమైన విషయం, తాజుద్దీన్ బాబా గారు ఆయన శరీరం వదిలే సిద్ధి పొందినప్పుడు ఆ రోజుంటండి పండరిలో రుక్కుబాయి, పాండురంగ స్వామి దేవతా విగ్రహాలు ఏకధాటిగా 12 గంటలు కన్నీరు కార్చేటండి. న్యూస్లో కూడా వచ్చింటారు.
అప్పట్లో 1925లో 25/8/1925 ఈవినింగ్ న్యూస్ అనే దాంట్లో న్యూస్లో కూడా పత్రికల్లో అది వచ్చిందట అప్పట్లో. ఎక్కడ పండరిలో తాజుద్దీన్ బాబా ఏమో ఆయన ముస్లిం మహనీయుడు, ఆయన దగ్గర ఆయన సిద్ధి పొందినప్పుడు అక్కడ పండరిలో ఉన్న రుక్కుబాయి పాండురంగస్వామి దేవతా విగ్రహాల్లో నుంచి కన్నీళ్ళు ఏకదాటిగా వచ్చేట 12 గంటల సేపు కన్నీరు కార్చేట విగ్రహాలు ఆయన సిద్ధి పొందితే, తాజుద్దీన్ బాబా సిద్ధి పొందితే. ఎక్కడండి మతాలు ఇవి? వారికి ఎవరికి లేదు, భగవంతుడికి లేదు. మనం రుద్దుతున్నాం, ఆయనకు కూడా రుద్దుతున్నాం తీసుకొచ్చి ఇప్పుడు కదా. అది మాస్టర్ గారు చెప్పారనమాట. ఇలాగా అక్కల్కోట స్వామి చరిత్రలో ఆ స్వామి షేక్ నూరుద్దీన్ దర్గా, ఖాజాపీర్ దర్గాలను దర్శించేవారని, వీరి వద్ద భిన్న మత ప్రజలు ఐక్యతతో సోదరభావంతో మెలిగేవారని వివరిస్తారు. అలాగే అక్కల్కోట స్వామి వారి చరిత్ర చూస్తే అక్కల్కోట స్వామి వారు షేక్ నూరుద్దీన్ దర్గా, ఖాజాపీర్ దర్గాలకి ఆయన వెళ్ళేవారు, దర్శించుకునేవారు. అక్కల్కోట స్వామి దగ్గరేమో భిన్న మతాల ప్రజలు, వేరు మతాల ప్రజలందరూ ఐక్యతతో సోదరభావంతో మెలిగేవారట స్వామి దగ్గర, అక్కల్కోట స్వామి దగ్గర. అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్రలో చంద్రం మరియమ్మ అనే క్రిస్టియన్ భక్తులు స్వామిని క్రీస్తుగా భావించి సేవించేవారని తెలియజేస్తారు. అలాగే మనం చదువుకున్నాం మన చీరాల స్వామి వారి చరిత్ర. అందులో చంద్రం మరియమ్మ వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ భక్తులు, స్వామిని క్రీస్తుగానే భావించేవారు. సాక్షాత్ క్రీస్తు చీరాల స్వామివారు అన్నట్టుగా వాళ్ళు అట్లాగే భావించుకొని ఆయన్ని చాలా బాగా సేవించుకున్నారు వాళ్ళిద్దరు. ఇలా ఎన్నో మహనీయుల చరిత్రలు మనం చూసుకుంటే వారిలో కులమని కానీ మతం అని కానీ ధనికులు పేదలు స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు ఇట్లాంటి భేదభావాలు అనేవి ఎక్కడా కనిపించవు. ఎందుకు వారు ఎట్లా అంటే మనకు ఆదర్శం అన్నమాట. మనం అలా ఉండాలని చెప్పడం కోసం. ద్వేషం అనేది పనికిరాదు సాటి మనిషి పట్ల అని చెప్పడం కోసం వారందరూ ఆచరించి చూపించారు మనకి. అయినా నేటి సమాజం ఎట్లా ఉందో చూడండి, ఇంకా పెరిగిపోతుంది కదా, రోజు రోజుకి పెరిగిపోతుంది. దాంతోపాటు అట్లా చేసిన మహనీయుల్ని నిరసించడం ప్రారంభించారు. సామరస్యంతో వాళ్ళు ఉండమని చెప్పిన మహనీయుల్ని నిరసించడం, వాళ్ళని నిందించడం అట్లా మొదలైంది ఇప్పుడు కదా. అంటే మంచి నచ్చట్లే, కలిసి సామరస్యంతో ఐక్యతతో ఉండండి అని మంచి చెప్తే నచ్చట్లే జనాలకి. అట్లా తయారవుతుంది సమాజం కదా. అందుకని జాగ్రత్తగా మహాత్ములు చరిత్రలు వారి గ్రంథాలు చదువుకుంటూ ఏమైనా మానవాళ్ళలో కనిపించే పొరపాట్లను సరిచేసుకుంటూ మనం కూడా అంటే ఈ జనంతో పాటు వెళ్ళిపోకుండా గొర్రెదాట విధానం వదిలి ఏది కరెక్ట్ అయినది, ఏది సత్యం, ఏది ధర్మం అనేది మహాత్ములు ఏం చెప్పారు ఆ విషయంలో, వాళ్ళ ఆచరణ ఎట్లా ఉంది అని మనం చూసుకుని జాగ్రత్తగా మన భావాల్ని సరిచేసుకుంటూ సరైన జీవిత విధానాన్ని మనం పాటిస్తూ నడుచుకుంటూ ఉండాలన్నమాట. మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు नामपल्ली बाबा महाराज की जय. गुरुदेव दत्त अवधूत चिंतन. लोका समस्ताः सुखिनो भवन्तु. लोका समस्ताः सुखिनो भवन्तु. लोका समस्ताः सुखिनो भवन्तु. जय साई मास्टर.